పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం మాసప్ ట్యాంక్ లో ఉన్న ఉన్నత విద్యా మండలి దగ్గర బీజేవైఎం ప్రెసిడెంట్ సేవల మహేందర్ తోటి ఉన్నాము. ఎందుకు మీరు ధర్నా చేశారు? లోపల ఉన్నత విద్యా మండలి హయ్యర్ అథారిటీస్ కలిశారు, కారణం ఏంటి? ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో అత్యధికంగా ఫీజులు డొనేషన్ల రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేసడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది ఈ రోజే కాదు, గతంలో కూడా మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక 1 వీక్ బ్యాక్ కూడా మేము హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అధికారులకు, ఉన్నత అధికారులకు కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డొనేషన్ల రూపంలో వసూలు చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కొరడా విధించాలి. ఏదైతే లక్షల రూపాయలు డొనేషన్లు విధిస్తున్నటువంటి వ్యక్తుల మీద మీరు చర్యలు తీసుకోవాలి, రద్దు చేయాలని చెప్తే ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను మొత్తం కూడా ఒక గాడిలో పెట్టాలని చెప్పేసి మేము అనేక మార్లు కోరడం జరిగింది. కానీ ప్రభుత్వం మేము ఏదైతే తప్పులు, సమాజంలో తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి మేము అవన్నిట్లను కూడా తీసుకొని వస్తే పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు కౌన్సిలింగ్ ఓపెన్ కాకముందే ఈరోజు విద్యాశాలలో ఉన్నటువంటి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లను అన్నింటిని కూడా బీకాట్కి సంబంధించినటువంటి సీట్లను అన్నింటిని కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితిని ఈరోజు మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మేమంతా కూడా తక్షణమే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. బీకాట్కి సంబంధించినటువంటి ఏవైతే సీట్లు ఉన్నాయో వీటిని న్యాయబద్ధంగా ఆన్లైన్లోనే ఈ యొక్క అధికారుల యొక్క కనుసైగలలోనే జరగాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్కాలర్షిప్లు 7,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు పెండింగ్లు ఉండడంతో డిగ్రీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా వాళ్ళు ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్కి పోతున్నటువంటి సందర్భంలో, పీజీలో పోతున్న సందర్భంలో సర్టిఫికేట్ లేకుండా ఇంటికి పరిమితం అవుతా ఉన్నారు. మేము ఏమంటున్నామంటే ఏదైతే ఫీజు రాని కారణంగా లేకుంటే స్కాలర్షిప్ రాని కారణంగా ఎవరైతే డిగ్రీ పిల్లలకు సర్టిఫికేట్లు ఇస్తలేవో ఆ యాజమాన్యాల యొక్క కళాశాలలని అన్నింటిని కూడా రద్దు చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో చేసినాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించాలి. లేకపోతే రాబోయే రోజులలో మా యొక్క ఆధ్వర్యంలో, యువమోర్చా ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం యొక్క మెడలు వంచే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కార్పొరేట్ కాలేజ్ యాజమాన్యాలు అంటే గవర్నమెంట్ని అసలు వాటి ఆదేశాలను బేఖాతారు చేస్తున్నారని అనుకుంటున్నారా? మీరు పట్టించుకోవట్లేదు అసలు? ఖచ్చితంగా పట్టించుకోలేరని చెప్తున్నాను. ఇప్పుడు కౌన్సిలింగ్ జరగకముందే బీకాట్ రూపంలో సీట్లను నమ్ముకోవడాన్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం కదా, కళ్ళారా చూపిస్తున్నాం కదా. ప్రభుత్వం ఈరోజు చెప్పండి, మరి నోటీసులు జారీ చేయండి. మేము మిగిలిపోయినటువంటి సీట్లను అన్నింటిని కూడా ఎప్పుడైతే మేము జారీ చేస్తామో అప్పటి వరకు కూడా ఫుల్ఫిల్ చేయొద్దని చెప్పండి. ఎవరికైతే ముందు మెరిట్స్ ప్రకారం ఉన్నటువంటి విద్యార్థులకు అలాట్మెంట్ చేయండి. ఎందుకు దొడ్డిదారిన, దొంగదారిన అలాట్మెంట్ చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ మీద కార్నర్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆ విధంగా కాదు కదా. మిగిలిపోయినటువంటి సీట్లను అన్నింటిని కూడా క్రమబద్ధీకరణ ఎట్లా చేయాలంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి, లేకుంటే మెరిట్ విద్యార్థులకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా స్కాలర్షిప్లు రిలీజ్ చేయండి. వాడేమో 60,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తాడు, వీడేమో 1,70,000 వసూలు చేస్తాడు. ప్రభుత్వం నిర్ణయించి 1,70,000 అయితే వాడు కాలేజ్ దగ్గర వసూలు చేసింది 2 లక్షల రూపాయలు. అదేవిధంగా కాలేజ్ మెయింటెనెన్స్ ఫీజు అంటాడు, లైబ్రరీ ఫీజు అంటాడు. ఒక విద్యార్థికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 90,000 అయితే వాడు వసూలు చేసేది 2-2.5 లక్షలు వసూలు చేస్తున్నాడు. డొనేషన్ 12 లక్షలు, 14 లక్షలు వసూలు చేస్తున్నాడు. ఏ కోణంలో చూడాలి దీనంతా కూడా? ప్రభుత్వం తెలియదా అంటే వ్యవస్థల లోపం ఉన్నట్టే. మరి ఒప్పుకొని రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల పైన కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయా కాలేజ్ యాజమాన్యాలు? 100% కదా. విద్యార్థులకు మీకు సీట్లు ఇయ్యము, తండ్రి యొక్క ఆవేదన, మేము మెరిట్స్తో ఉన్నటువంటి వ్యక్తులు, మా విద్యార్థి ఉన్నాడు తీసుకోండి అంటే నువ్వు ప్రాతిపదికంగా ఆన్లైన్లో పెడితే ఈ పంచాదే ఉండదు కదా. మిగిలిపోయినటువంటి సీట్లు, ఎంబీబీఎస్లో మిగిలిపోయినటువంటి సీట్లని ఏ విధంగా అయితే అలాట్మెంట్ చేస్తున్నారో ఆ సిస్టాన్ని డెవలప్ చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు టాప్ 10లో ఉన్నటువంటి యూనివర్సిటీ పేర్లు, ఆటోనమస్ల పేర్లు చెప్పుకొని లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదు? మీడియా కెమెరాని, మైకుని పక్కకు పెట్టి ఏ కాలేజీలో కన్నా పోయి నా పిల్లగానికో, నా తమ్మునికో, నా చెల్లెకో సీట్ కావాలంటే మిమ్మల్ని కూడా అడిగే పరిస్థితి ఉంది. మరి అంటే కళ్ళ ముందర అన్యాయం జరుగుతుంటే అడగరా? మరి కొన్ని కాలేజీలకు తాళాలు ఉంటాయి, కొన్ని కాలేజీలలో ఫ్యాకల్టీ ఉండదు, కానీ 30,000 40,000 స్కాలర్షిప్లతో నా కాలేజీలు పబ్బం గడుపుతున్నాయి. మరి అట్లాంటి కాలేజీల మీద కొరడా విధించాలి. మంచిగా ఉన్నటువంటి కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చుకుంటేనే వాళ్ళ యొక్క ఫీజు నియంత్రణని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎవరైనా కాలేజ్ సీట్లు అమ్ముకుంటున్నట్టు మీ దృష్టికి వచ్చిందా? అది ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదు, కానీ భవిష్యత్తులో ఏమైనా ఉందా అనేది మేము అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో వాటిని మేము ఆ రకంగా మేము యొక్క ప్రయత్నాలు ఉంటాయి. ఖచ్చితంగా లోపం మొత్తం కూడా ప్రభుత్వంలోనే ఉంది. ఏదైతే అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాలేజీలను కట్టడి చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వం లోపం అనేది ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఆ ప్రభుత్వం లోపం లేకుండా పారదర్శకంగా ఖచ్చితంగా అందరికీ సమానంగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని వేస్తే ఈ వ్యవస్థ మొత్తం కూడా సెట్ అవుతుంది అని చెప్పేసి మా అభిప్రాయం. పూర్తిగా విద్యాశాఖ మంత్రి లేక ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నా. సీఎం కిందనే 10 పోటీ పోటీలు పెట్టుకొని మొన్ననే మంత్రిమండలిని విస్తరణ చేసి ఏదో ముఖ్యమైనటువంటిది అంటే తూతుంబలు ఇచ్చినటువంటి మంత్రిమండలిని అక్కడ ఇచ్చి విద్యాశాఖ కాకుండా, హోమ్ మినిస్టర్ కాకుండా అక్కడ అవన్నీ కూడా స్కూల్ వ్యవస్థ మొత్తం కూడా సరిగా పట్టించుకోదు. కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఇంటర్ కానీ అది అతలకుతలం అయిపోయింది. హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా అతలకుతలం అయిపోయింది. డ్రగ్ దందా మొత్తం జరుగుతున్నది. తర్వాత అదేవిధంగా ఉక్కా సెంటర్లు పెరిగిపోతూ ఉన్నాయి. పిల్లలంతా కూడా పక్కదారి పడతా ఉన్నారు. గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వ్యవస్థ సరిగా లేదు, మంచినీటి వ్యవస్థ లేదు. ఇవన్నీ లేవంటే లోపం ఎక్కడ జరుగుతుంది? మరి సీఎంఏ బాధ్యత వహిస్తాడు. దీనికి సీఎంకి 10 రకాల పంచాలు. ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, ఆయన మంత్రిమండలిని విస్తరణ చేసుకోవాలి, అలుగుతున్నటువంటి వ్యక్తులని బోజగించాలి. వీటి మధ్య విద్యార్థులు బలవుతున్నారు. వీటి మధ్య విద్యార్థులు బలవుతుంది కదా. ఎందుకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు వేస్తలేవు?
ఒక పారిదర్శకంగా ఉన్నటువంటి అందరి సమానంగా చూసుకోవాల్సినటువంటి ఒక శాఖ అది. విద్యాశాఖ నువ్వు ఎందుకు వేస్తలేవు? నువ్వు హోమ్ మినిస్టర్, ల్యాండ్ ఆర్డర్ని పర్యవేక్షించేది అంతా కూడా ఏది హోమ్ మినిస్టర్. రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా ఏదున్నా కానీ ఒక విద్యాశాఖ మంత్రి, ఒక హోమ్ మినిస్టర్ ఉంటే యువకులంతా కూడా మంచి దారిలో పోతారు, పక్కదారిన పడతారు. ఈరోజు గచ్చిబౌలి కానీ లేకపోతే హైటెక్ సిటీలలో కానీ ఉక్కా సెంటర్లు 2 గంటల వరకు నడుస్తుంటే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చిన్న చిన్న పిల్లలు ఉక్కా సెంటర్లలో ఉంటున్నారు. ఎవరు వాళ్ళంతా? ఎడ్యుకేషన్ పరంగా అక్కడ లాస్ అయ్యి వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాక, వాళ్ళకి స్కాలర్షిప్లు రాక, వాళ్ళ ఫీజులు కట్టలేక ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళంతా కూడా జులాయిగా తిరుగుతూ చేస్తూ పోతూ అట్లా ఆ విధంగా మత్తుకు బానిసలు అవుతారు. అవన్నీ కారణం ఏంటంటే దీనికి అంతా కూడా బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని చెప్పేసి మాకు ప్రాధాన్యత.